నమస్తే, వెల్కమ్ టు కాలోజ్ టీవీ. ప్రస్తుతం జరుగుతున్నటువంటి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ సంబంధించినటువంటి కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేయడం జరిగింది. అదేవిధంగా విచారణ కూడా చాలా వేగవంతం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలో బండి సంజయ్ కుటుంబం కావచ్చు, లేకపోతే బండి సంజయ్ కొడుకు భగీరథ్ కావచ్చు, ఎలాంటి వాళ్ళు, ఆయన వ్యక్తిత్వం ఏంటిది, అదేవిధంగా బండి సంజయ్ వ్యవహారశైలి ఎలా ఉంటుంది, ఈ కేసు వాళ్ళు ఏదైనా మ్యానిపులేట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఈ కేసు నీరుగార్చడానికి తమ యొక్క పలుకుబడి ఉపయోగించేటువంటి అవకాశం ఉందా, ఈ కోణాల్లో మనతో పాటు ఈరోజు మాట్లాడడానికి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. వారే కరీంనగర్ సంబంధించినటువంటి మాజీ బీజేపీ నేత, అదేవిధంగా బండి సంజయ్కి మాజీ సహచరుడు, అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఏదైతే నగర బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ బేతి మహేందర్ రెడ్డి గారు మనతో పాటున్నారు. వారిని అడిగి చాలా విషయాలు తెలుసుకుని ప్రయత్నిద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. జై శ్రీరామ్ అన్న. జై శ్రీరామ్ అన్న. ఏం సార్, బాగున్నారా? బాగున్నా. సో బాగా హ్యాపీగా ఉన్నట్టున్నారు. హ్యాపీ ఏం లేదన్న. హ్యాపీ ఉంటుందన్న. ఇప్పుడు ఏదైనా తనదాకా వచ్చేదాకా తెలియదు అంటారు కదా. అవును. ఎప్పుడైనా కానీ బాధలు రందులు అనేది ప్రతి ఒక్కరికి ఉంటాయి. అవును. కానీ ఆయనకి ఇన్ని రోజులు లేవు. ఇప్పుడు వచ్చినట్టుంది బాధ. సన్ స్ట్రోక్ తగిలింది. సన్ స్ట్రోక్ జరిగింది 100%. ఎందుకంటే నేను ఆ రోజు ఎప్పుడైతే ఆయన నాకు పార్టీ బీఫామ్ ఇవ్వలేదో ఆ రోజు అనుకున్నాను ఏదో ఒక రోజు ఈయన కుప్పగలుగుతాడని చెప్పేసి. ఎందుకంటే ఇవాళ నీకు ప్రతి వ్యక్తికి కొద్ది రోజులు మంచి రోజులు నడితే చెడు రోజులు నడుతాయి. నీకు ఇవాళ మంచి రోజులు నడుస్తున్నావచ్చు, నాకు చెడు రోజులు నడుస్తున్నావచ్చు. కానీ వాస్తవం ఏంటంటే ప్రతి ఒక్కరు మనిషికి సత్యదాకా ఒకరికి చెడు రోజు అయితే ఉండదు వాస్తవంగా. కానీ ఇవాళ ఆయన ఆలోచించాలి. ఎందుకంటే జీవితాంతం మంత్రి పదవి కాదు, ఆయన జీవితాంతం ఎంపీగా ఉండలేడు ఆయన. సమ్ టైం అంతే. సమ్ టైం ఆ సమ్ టైం అనే విషయాన్ని మర్చిపోయింది ఆయన. ఈ ఉన్న టైంనే నేనే రాజు, నేనే మంత్రి, నేను చెప్పిందే ఈనాళ్ళు ఎవరైనా సరే, నాకు వ్యతిరేకం అనేది ఉండకూడదు. అంటే ఇవాళ పార్లమెంటు సభ్యునిగా పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేశారు. మరి భారత రాజ్యాంగంలో దాడులు చేయమని చెప్పేసి ఉందా? భారత రాజ్యాంగంలో కుటుంబ సభ్యులు కూడా సక్రమంగా నడుచుకోవాలని ఉంది వాస్తవంగా. కుటుంబాన్ని సక్రమంగా నడుచుకోవాలి. ఆ కుటుంబాన్ని ఇట్లా విచ్చలవిడితనం ఏదైతే చేయడం అవుతుందో అది కూడా ఈయన తప్పే. ఇవాళ నేను సాయి భగీరథం తప్పవలసిన పరిస్థితి లేదు. ఆ పిల్లగాడు అట్లా కావడానికి కారణం తండ్రి కారణం. తండ్రి తల్లి ఇద్దరు యొక్క పెంపకం వల్లనే వాళ్ళ పిల్లాడు అట్లా తయారైన. ఎందుకంటే యూత్ వయసు ఏదైతే ఉందో ఆ వయసు అట్లాంటి ఏజ్ ఉంటుంది. ఆ ఏజ్ లో వాళ్ళు తప్పిదం తెలియదు వాళ్ళకు. కానీ సక్రమం మాకు ఇప్పుడు మొదటిసారి ఏదో మహేంద్ర టెక్ కాలేజీలో విషయం కానీ ఆ దాడి కొట్టడము చూసారు కదా, ఎట్లా కొడుతున్నారు, బూతులు తిట్టి కూడా కొడతాం. 2-3 సార్లు కొట్టిన ఒక్కసారి కాదు. ఇంకా ఆ వీడియోలు ఇప్పుడు వస్తా ఉన్నాయి. ఇప్పుడు తెలిసి జరిగినాయి, మరి తెలిసి జరిగినాయి, తెలియని ఇంకా వీడియోలు కానీ ఎన్నో తెలియదు. ఇంకా అట్లా జరిగినప్పుడే వెంటనే తండ్రి ఏం చేయాలి, తల్లి ఏం చేయాలి, 100% అబ్బాయిని పిలిచి ఏంది ఇది, ఈ పద్ధతి కాదు, మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయం కాదు, ఇది దాడి చేసే మన సిద్ధాంతం కూడా కాదు. మనం అంతా ఏంది పార్టీకి ఒక RSS స్వయం సేవక కార్యకర్తగా ఎదిగిండు బండి సంజయ్ అనుకుందాం. తర్వాత ఏబీపీ లో పనిచేసి ఆయనే చెప్పుకున్నాడు, జై శ్రీరామ్ భారత మాతకి జై అంటున్నారు. మరి నీ కొడుకు RSS కార్యకర్త కాదు, నీ కొడుకు ఏబీపీ కార్యకర్త కాదు, నీ కొడుకు బీజేపీ కార్యకర్త కూడా కాదు, నీ కొడుకు భారతీయ జనతా పార్టీ నాయకుని కొడుకు మాత్రమే. అవునా కదా? మరి నీ కొడుకు నువ్వు సంఘ శాఖ పంపినావా? ఫస్ట్ పంపలేదు. మరి నీ కొడుకు ఎప్పుడైనా జై శ్రీరామ్ అంటాడా? ఇప్పుడు నువ్వు సక్రమంగా పెరుగుతా కాదు, నీ కొడుకు కూడా సక్రమంగా పెరగాలి. ఎందుకు పెరగకపోవడం కారణం నీది కాదా? తప్పిదం 100% ఆయనదే తప్పదు. మరి ఇవాళ మాలాంటి వాళ్ళని ఎంతమంది అయితే ఇబ్బంది పెట్టిండో, ఇవాళ వాస్తవం ఇవాళ ఆ స్థాయిలో ఉన్నాడు. ఇవాళ ఆయనకు ఇన్ని వేల కోట్ల రూపాయలు వచ్చాయంటే ఇవాళ కార్యకర్తల రక్తం, ఇవాళ కార్యకర్తల శ్రమ, కార్యకర్తలు ఇంట్లో తిన్నా తినకుండా వచ్చి పనిచేశారు. ఇవాళ నువ్వు ఆ స్థాయిలో ఉన్నావంటే కార్యకర్తలు ఇవాళ ఎంతో కష్టపడరు. ఎంతో మంది కార్యకర్తలు కర్నూలులో చాలా మంది కార్యకర్తలు, కొంతమంది కనుమరిపోయారు, కొంతమంది ఇంకా ఆశ కొద్ది ఉన్నారు, ఇంకా ఏదైనా రాకపోతుందా అని చెప్పేసి కొంతమంది ఇంకా ఉన్నారు. ఆ ఆశలో భాగమే ఇవాళ కొన్ని వాళ్ళు చెప్పినట్టు వినడము, ఏం చెప్తా చేస్తేనే దృష్టి పడతావు, దృష్టి పడే దాంట్లో పరంపర కూడా అదే. అంటే కార్యకర్తలకు ఏముంటుంది అంటే ఏదైనా ప్రతి ఒక్క మనిషికి ఒకటి ఉంటుంది, నన్ను ఏదో నాకు గిది కావాలి అని చెప్పేసి. అది కావాలంటే నాయకుని దృష్టి పడాలంటే ఎక్కువ కొట్లాడాలి అనే ఫీలింగ్ ఉంటది. అలా భాగంగానే ఇవన్నీ జరుగుతా ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో. ఇవాళ వాస్తవం ఏంటంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, ఈ పోక్సో కేసు కన్నా బిఫోర్ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, కౌశిక్ రెడ్డి మిస్టర్ బండి సంజయ్ ఇద్దరు కూడబలుపుకొని చేసుకున్న దాడేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు గమనించండి, లోకల్ ఎమ్మెల్యే లేడు. లోకల్ ఎమ్మెల్యే ఆయన బర్త్డే కోసం తిరుమల వేయండు, గంగుల కమలాకర్. ఆ విషయం ఈయనకు తెలుసు, ఆయనకు తెలుసు.
ఈయనను రప్పించుకున్నావు. నీకు నీ క్యాంప్ కార్యాలయం ఉండగా హుజరాబాద్ లో నువ్వు ప్రెస్ మీట్ పెట్టాలంటే హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టచ్చు, నీ క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టచ్చు. కరీంనగర్కే వచ్చేందుకు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం కరీంనగర్ ప్రెస్ లో అంటే గెస్ట్ ఆర్ఎన్బి గెస్ట్ లో పెట్టచ్చు. పక్క ఉంటే దీన్ని ఆనుకుని ఉంటే ఆర్ఎన్బి గెస్ట్ హౌస్, ఆర్ఎన్బి గెస్ట్ లో పెట్టచ్చు. వాళ్ళు ఆర్ఎన్బి గెస్ట్ లో ఎందుకు పెట్టుకోలేదు? ఇది ఏంటంటే ఇద్దరు కలుసుకొని చేసుకున్న డ్రామా ఇది. ఈ డ్రామా ఎందుకంటే కొన్ని విషయాలను ఇప్పుడు పిఎంజే జ్యువెలర్స్ ఇష్యూ నడుతా ఉన్నది, ఇంకా రాష్ట్రం కొన్ని సమస్యలు నడుతున్నాయి. ఇవన్నీ పక్కదారి పెట్టడానికి మొత్తం మీడియా అంతా పక్క టర్న్ కావాలి. టర్న్ కావడానికి ఒక ఆడుతున్న డ్రామా. ఇద్దరి మధ్యలో మళ్ళీ ఏంటంటే బాగా సఖ్యత ఉందని ఒక వాతావరణం క్రియేట్ అయింది. ఇద్దరు కలిసి తిరుగుతారు, కలిసి ఫోన్ మాట్లాడుకుంటారని దాన్ని కూడా కొద్దిగా బెడ్స్ కొట్టాలి, మళ్ళీ ఈ వాతావరణం చెడగొట్టుకోవాలి. ప్రెస్ మీట్ కాకముందే ఇన్ఫర్మేషన్ ఎట్లా పోయింది? నేను అదే కామన్ ఏంటంటే ప్రెస్ మీట్ జరుగుతున్న విషయంలో వచ్చారంటే ఇది ఫ్రీ ప్యాన్ అవుతాయి. అంటే ముందే అనుకున్నాం, 1 day బిఫోరే వీళ్ళంతా అనుకున్నారు. ఇక్కడ ఏమైందంటే ప్రెస్ మీట్ అయిపోయాక ప్రెస్ మీట్ కాంటెంట్స్ పోతాయి వాళ్ళకు, కానీ ప్రెస్ మీట్ కంప్లీట్ కాలే. ఇంకా ప్రెస్ మీట్ కంప్లీట్ కాలే, ఇంకా ప్రెస్ మీట్ లోపల ఆడుతూ ఉంది. మీడియా వాళ్ళు స్పాట్ లో ఉన్నారు, అందుకే వీళ్ళు వచ్చి దాడి చేశారు. అంటే ఈయన సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాడు, సెకండ్ ఫ్లోర్, వీళ్ళంతా కింద తలుపు తీసుకొని పోయారు. పోయిన కార్యకర్తలకు తెలియదు ఈ ఫ్రీ ప్యాన్ కొట్టాడని చెప్పేసి. పాపం వాళ్ళిద్దరు నాయకులకు మాత్రం తెలుసు, కానీ పాపం కార్యకర్తల పరిస్థితి ఏం కావాలి, వాళ్ళ మీద కేసులు, వాళ్ళ జీవితాలు ఏం కావాలి. ఇప్పుడు వాళ్ళ విషయం నేను బాధపడుతున్నా వాళ్ళని చూసి. ఎందుకంటే ఓకే వాళ్ళు ఇప్పుడు నాయకులు దృష్టిలో పడాలని వాళ్ళు అవన్నీ చేశారు. ఎందుకంటే కోఆపరేషన్ మెంబర్లు ఇచ్చారు, వాళ్ళకు కార్పొరేటర్ బీ ఫామ్లు ఇచ్చారు. ఇచ్చినప్పుడు కృతజ్ఞతగా మరి చెప్పినట్టు ఇవ్వాలి, కానీ వాళ్ళు బాధ చేయకుండా మళ్ళీ నువ్వు పోలే కదా అని మళ్ళీ అడుగుతారు. నువ్వు వాళ్ళకి అనవాలి, నువ్వు పోలేదు ఎందుకు పోలేదు అని అడుగుతారు. మళ్ళీ కంపల్సరీ పోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు కూడా గత 3-4 రోజుల నుంచి బండి సంజయ్కి సంబంధించిన కొడుకు ఇష్యూ ఇంత జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. వాస్తవం చెప్పాలంటే చాలా మంది రోడ్లు ఎక్కుతా ఉన్నారు, అంతా ఇస్తున్నారు. కానీ కౌశిక్ ఒక్క మాట మాట్లాడుతుంది. ఎగ్జాక్ట్లీ, అందుకే ఆ కూడబెట్టుకుని కొట్టాడు కాబట్టి ఇప్పుడు కూడబెట్టులో కొట్టాడు కాలేదు అనుకుందాం, ఫస్ట్ ఆయనే మాట్లాడాలి. ఎందుకంటే రాష్ట్రంలో వివాదాస్పద వ్యక్తి ఎవరంటే కౌశిక్ రెడ్డి. మరి అవునా కదా, మరి ఆయన ఎందుకు మాట్లాడలేదు? ఇంతవరకు నోరెందుకు చెప్తలేడు? మరి మాట్లాడతా. ఇవాళ మీ పార్టీకి సంబంధించిన అగ్ర నేతలు మాట్లాడుతూ ఉన్నారు, మీ పార్టీకి సంబంధించిన నేతలు ధర్నాలు రాష్ట్రాలు చేస్తా ఉన్నారు. మరి లోకల్లా నువ్వు ఇప్పుడు కన్వర్ అసెంబ్లీలో, కన్వర్ ఉమ్మడి జిల్లాలో 13 అసెంబ్లీలు, కొత్త జిల్లాలో 7 అసెంబ్లీలు, అంటే కొత్త కన్వర్ పార్లమెంట్ లో 7 అసెంబ్లీలు. మరి 7 అసెంబ్లీలు ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సోకాళ్ళు ఎవరు మాట్లాడలేదు, ఈవెన్ కౌశిక్ రెడ్డితో సహా. ఎందుకు మరి? కమలాకర్ మాట్లాడతలేడు, ప్లస్ కౌశిక్ రెడ్డి మాట్లాడతలేడు, కనీసం వీళ్ళు ఆ విషయం ఉసెళ్తలేదు. అంత చీకటి మిత్రులు అనుకోవచ్చా? 100% చీకటి మిత్రులే, నో డౌట్ ఇలా. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఇప్పుడు ఆ కొట్లాట జరిగినాక ఇప్పటి వరకు వాస్తవంగా మీరు గమనించండి, ఎక్కడ కానీ రోడ్డుకి కట్టెలతో దాడి చేస్తే వెంటనే స్పాట్ లో అరెస్ట్ చేసి తీసుకుపోయి రిమాండ్ చేస్తారు కామన్ గా. కానీ ఇక్కడ రిమాండ్ కాలేదు, అరెస్ట్ కాలేదు. సేమ్ అక్కడ కూడా అరెస్ట్ కాలేదు, ఇష్టపెట్టేశారు. అదే కరీంనగర్ లో ఒక అతను మాజీ కార్పొరేటర్ ఉంటాడు, అంటే ఇప్పుడు ఉన్నాడు కార్పొరేటర్, ట్రైన్ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్. ఆయన ఇందిరాభవన్ మీద దాడి చేస్తే ఆయన 2 రోజులు ఉంచుకొని మొత్తం 3rd డిగ్రీ ఉపయోగించారు. ఇందిరాభవన్ దగ్గర పోయి ఇట్లనే దాడి చేసాడు, 2 రోజులు ఉంచుకొని 3rd డిగ్రీ చేసేటప్పుడు. మరి అట్లాంటిది ఇవాళ నేనేమంటే ఈ కార్యకర్త 3rd డిగ్రీ వేయాలని అంటలేను నేను. చట్టం ఏం చెప్తాంది? చట్టం ప్రకారం నడుచుకోవాలి ఎవరైనా సరే, అవునా కదా? ఓకే చేయలేదు, ఓకే చేయకున్నా కానీ వాళ్ళ ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఇవాళ రాష్ట్ర హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు, అంటే ముఖ్యమంత్రి గారు అంతా కూడగబడుకొని ఉన్నారు కాబట్టి ఇక్కడ ఇంటర్ అంటే అన్నదమ్ములు లెక్క నడుస్తూ ఉన్నది. ఇక్కడ వాస్తవం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి యొక్క సపోర్ట్ తోని ఇవన్నీ జరుగుతున్నాయి. వాళ్ళ గిరీష్ గారి మీద దాడి కానీ, వాళ్ళ ఇంటి దగ్గర దారిని చూస్తే ఇంటి దగ్గర అది ఎంత బాధాకరం. చిన్న పిల్లల ముందట, తల్లి తండ్రి ముందట, భార్య ముందట ఇవాళ పాపం తగ్గుతలేదు. ఇవాళ నన్ను ఏడిపించావు, నా పాపం తగ్గుతలేదు. ఇవాళ పాపం తగ్గుతాను. దేవుడు ఇప్పుడు ఒక సైడ్ చూడు, 2వ సైడ్ చూస్తాడు. ఇవాళ నీ సైడ్ చూస్తాడు. ఇవాళ నేనేమంటా అంటే నీ మీద నీ కొడుకు మీద ఒక ఆరోపణ వచ్చింది. ఆరోపణను నువ్వు ఏం చేయాలి? వాస్తవంగా అబ్బాయిని తీసుకుపోయి, నిజంగా నిక్కచ్చిన వ్యక్తి అయితే అబ్బాయిని తీసుకుపోయి నువ్వు స్టేషన్లో సరెండర్ చేయాలి. చట్టం తను చేసుకపోతాయి. నువ్వు ఏం చేస్తున్నావు? ఎక్కడైనా నా కొడుకు తప్పించి అంటున్నావు నువ్వు? అంటలేవు. కానీ వాస్తవంగా చట్టం అవగాహన లేదు నాకు. ఎందుకంటే ఈయన ఏం చదివి ఉండవు ప్రపంచానికి తెలుసు, ఎందుకంటే ఆయన కూడా తెలుసు ఏం చదివి ఉండవు. కానీ వాస్తవంగా ఏంటంటే ఇవాళ ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్లమెంట్ సభ్యుడు ఉన్న వ్యక్తికి కనీసం చట్టాలు అవగాహన ఉండాలి. 18 సంవత్సరాల లోపు ఉన్న అమ్మాయి విత్ కాన్సెంట్, అంటే ఆమె యొక్క ఇష్టపూర్వకంగా చేసినా కూడా అది ఏదైతే మైనర్ అమ్మాయి అవుతుందో ఆమెకి ఆ ఏజ్ ఏదైతే ఎఫెక్ట్ ఉంటుందో, అంటే హావభావాలు కానీ లేకపోతే ఎఫెక్ట్ బాడీ ఫీలింగ్స్ కానీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఇవి పరిలోకి తీసుకొని పోక్సో కేసు అని చట్టం తీసుకురావాల్సింది జరిగింది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇవాళ అమ్మాయి ఫోటో చూపెడతా ఉన్నారు,
అమ్మాయి ఫోటో చూపెడుతున్నారు, అమ్మాయి పేరు చూపెడతా ఉన్నారు, సోషల్ మీడియా చూపెడతా ఉన్నారు. ఇవాళ వీళ్ళకి ఏమో ఇవాళ బండి సంజయ్ కుటుంబం దాడి ఇవాళ ఈ రకంగా ఏంది అసలు వాస్తవం ఇవన్నీ కూడా పోక్సో తీసుకొస్తాయి ఇవాళ. ఇప్పుడు ఎవరైతే ఆ సోషల్ మీడియాలో ఆమె ఫోటో చూపెట్టుకుంటా ఆమె ఎఫ్ఐఆర్ కాపీలో ఆమె పేరు పెట్టారు కదా కన్వే 2 టైమ్ పొల్యూషన్ లో, వాస్తవంగా అక్కడ ఉన్న ఎస్ఐ అనాలి వాస్తవంగా. అక్కడ ఉన్న సిఐ అక్కడ పిఎంజే జ్యువెలర్స్ ఏదైతే ఉందో ఆ టౌన్ సిఐ ఆ దర్యాప్తుకు వస్తానికి ఆయన వేరే రాష్ట్రం ఉన్నాడు. ఇన్ఛార్జ్ సిఐ ఉమెన్ పొల్యూషన్ సిఐ ఇన్ఛార్జ్ సిఐ ఉన్నాడు, ప్లస్ అక్కడ ఒక ఎస్ఐ ఉన్నాడు. ఎస్ఐ ఎఫ్ఐఆర్ చేసాడు. ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు కనీసము అబ్బాయి కూడా పొల్యూషన్కి రాలేదని కొంతమంది అంటున్నారు. రోజుతో దరఖాస్తు పంపించారట. అది అవునా? సంతకం పెట్టి దరఖాస్తు పంపించి ఎఫ్ఐఆర్ అయిపోయి అప్పుడప్పుడే స్పాట్ లో, అంటే బిఫోర్ ఫోన్ అన్ని రెడీ చేసి పెట్టుకున్నారు వాళ్ళు. అంటే అబ్బాయి కూడా లేడు అని చెప్పేసి అని ఇప్పుడు నేను ఏమంటానంటే పోలీస్ స్టేషన్ కెమెరా రికార్డ్స్ ఇస్తే ఎగ్జాక్ట్లీ మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? ఇప్పుడు అంటే కామన్ కింద ఇప్పుడు మనకు కొత్త చట్టాలు ఏమున్నాయంటే దరఖాస్తు పోయి చేయాల్సిన అవసరం లేదు, వాట్సాప్ ద్వారా ఇట్లా ఉన్నాయి కాబట్టి అట్లా అనుకుందాం మనం. అట్లా కూడా అనుకోవచ్చు. కానీ వాస్తవంగా ఏంటంటే పోయి చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ అబ్బాయి మైనర్ మీద కాంప్లైంట్ ఇస్తున్నాడు. మైనర్ మీద కాంప్లైంట్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ అబ్బాయి పోవాల్సి వస్తాయి. ఆయననే కాబట్టి ఆయననే అక్కడ ఈ అమ్మాయి మైనర్ అనే విషయం వాళ్ళకి తెలియదా? తెలుసు. ఇక్కడ విషయం మినిస్టర్ గారికి తెలుసు, మినిస్టర్ కుటుంబ సభ్యులకు తెలుసు ఆమె మైనర్ అనే విషయం. ఆ విషయాన్ని సపరేట్ చేసిన దాచిపెట్టి అక్కడ పొల్యూషన్ లో ఎఫ్ఐఆర్ ఇచ్చారు. ఆ విషయం దాచిపెట్టారు పోలీసులు. కనీసం ఏం చేయాలి, కనీసం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ పట్టుకురావాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూసి వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయాలి. ఇక్కడ ఏంటంటే పైన చెప్పేశారు కదా, ముఖ్యమంత్రి గారు అండ ఉంది కదా, ఎస్ఐ ఏం చేస్తాడు ఎఫ్ఐఆర్ చేసాడు. కానీ ఇప్పుడు ఎవరు ఇరుకుంటారు ఇక్కడ, పోలీసు వాళ్ళు ఇరుకుంటారు ఇక్కడ. అక్కడ ఎఫ్ఐఆర్ ఏదైతుందో 100% అది అసలు హ్యాండ్ ట్రాప్ అనే విషయమే రాదు. అది ఆ మైనర్ అమ్మాయికి హ్యాండ్ ట్రాప్ పెట్టి ఉంటుంది అండి. చేస్తే బండి సంజయ్ చేయాలి కానీ చేస్తారు చెప్పండి. మళ్ళీ వాళ్ళ అమ్మాయి వాళ్ళు బాగా ఉన్న వాళ్ళట, మన మీడియా రూపంగా చూస్తాను. వాళ్ళే బిజినెస్ చేస్తే ₹1,000 సంపాదన ఉందట, అలా ₹50 ఇచ్చారట. అంటే చూడు ఆ కేసు ఏదైతే పెట్టుకొని ఎంత కామెడీ అంటే అదే కదా. ఇప్పుడు అడ్మిట్ ఇప్పుడు ఈ కేసు ఏదైతే ఉందో క్రైమ్ నెంబర్ 684/2026 PS పేట్ బషీర్ ఉంది కదా, ఈ క్రైమ్ కు ఇప్పుడు క్రైమ్ నెంబర్ 253 అనుకుంటుంది, 226 ఏదో ఉంది ఆ క్రైమ్ ఇప్పుడు బేస్ అవుతుంది, దీనికి లింక్ డాక్యుమెంట్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, నన్ను కిడ్నాప్ చేసి తీసుకుపోయి రేపు చేసి అనలే ఇక్కడ ఎక్కడ వీళ్ళు చెప్పలే. వీళ్ళు విత్ కాన్సెంట్ తోనే నన్ను నమ్మించారు, నమ్మిస్తే నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అంటే నమ్మినా నేను, వాళ్ళు ఏది చెప్తా చేసాను నేను, ఎట్లా పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి అన్నారు. మైనర్ అమ్మాయి మరి అంటే మేజర్ అయినాక వేసుకుంటా అని చెప్పేసి హామీ ఇచ్చారు వచ్చి. మరి మేజర్ అయినాక వేసుకోవాలి, మరి పెళ్లి అయితే మైనర్ గా చేయరాదు కదా, అమ్మాయి వాళ్ళు చేయరాదు, అబ్బాయి వాళ్ళు చేసుకోరాదు, అవునా కదా. మరి అట్లాంటి క్రమంలో మరి అమ్మాయిని ప్రలోభాలకు గురేసి అదే మేజర్ అయ్యాక కూడా మరి వీళ్ళు తప్పు చేయకూడదు. మరి మైనర్ మీద తప్పు ఎట్లా వేస్తారు? ఇప్పుడు మైనర్ అమ్మాయి మీద నువ్వు ఎట్లా బలవంతంగా మద్యం తాగించని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నది. మళ్ళీ బలవంతంగా మద్యం తాగించాక ఏం జరిగింది అమ్మాయికి ఏం తెలుసు వాళ్ళ? మళ్ళీ మెడికల్ టెస్ట్ కూడా ఎప్పుడు జరిగిన సంఘటన జరిగినాక విత్ ఇన్ షార్ట్ టైంలోనైతే మెడికల్ టెస్ట్ చెప్తే మీరు అన్నట్టు జరుగుతుంది, అది రిపోర్ట్ కరెక్ట్ వస్తుంది. వాళ్ళు చూడు 4 నెలలు డిలే చేశారు పోలీసు వాళ్ళు ఎన్ని పొల్యూషన్ తిరిగి, ఇది లాస్ట్ పొల్యూషన్, అంతకుముందు వేరే పొల్యూషన్ కూడా తిరిగిరట. ఎందుకంటే ఈ జరిగిన సంఘటన అవుతుందో ఒక్కకాడ జరిగిన సంఘటన కాదు, వివిధ ప్లేస్లో జరిగిన సంఘటన కాబట్టి ఆ పొల్యూషన్ వేరు. ఇది మా పరిధికి రాదు అని చెప్పేసి వాళ్ళు గత 4 నెలలు పొల్యూషన్ చూడు తిరుగుతున్నారు వాళ్ళు. ఇవాళ పేట బషీర్ పొల్యూషన్ ఎఫ్ఐఆర్ ఇవ్వడం కారణం ఏంది? మోడీ గారి సభ ఉంది కాబట్టి ఇష్యూ అయితే వచ్చి వీళ్ళు కూడా బెరిచి వీళ్ళు కూడా అన్నారు కదా, మేము ఆత్మహత్య చేసుకుంటాం మరి అని చెప్పేసి, లేకపోతే వారు అపాయింట్మెంట్ కొడతాము, లేకపోతే ధర్నా చేస్తాము రాష్ట్రం ఏదో అన్నారు. అంటే విధిలేని పరిస్థితిలో వీళ్ళు కేసు చేయడం జరిగింది. ఆయన మినిస్టర్ గారు దూత ఉన్నాడు కదా, దూత ఇక్కడ అక్కడ ఎఫ్ఐఆర్ అయింది. ఓకే, ఇక రాత్రి ఇంకో విషయం, ఇక్కడ చాలా వాస్తవంగా సాయంత్రం 6 గంటలకు మాత్రమే ఎక్కడైనా కానీ ఆ మహిళలు సాయంత్రం 6 తర్వాత పొల్యూషన్ ఉండకూడదు. వీళ్ళు సాయంత్రం 6 నుంచి రాత్రి 12:45 దాకా పొల్యూషన్ ఉంచుకున్నారు. సిస్టమ్ రికార్డ్ చేయాలి 100%. ఇక్కడ పేట్ బషీర్ పోలీసులు కూడా బాధ్యులు ఇవ్వాలి, వాళ్ళని కూడా కేసు కావాలి. ఇవాళ హైకోర్టుకు పోతే ఇవన్నీ కూడా తప్పిదాలు దొరుకుతాయి. ఇవాళ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేసుకుంటా. ఇవాళ చూడండి సోషల్ మీడియాలో అమ్మాయిని చూపెడతా ఉన్నారు. సోషల్ మీడియాలో ఎవరైతే దాదాపు 100-150 మంది అమ్మాయి ఫోటో చూపెడతా ఉన్నారు. వాళ్ళు కూడా ఇవాళ పోక్సో కేసు చట్టం కిందకి వస్తారు వాళ్ళందరూ కూడా. ఇలా ఇప్పుడు అమ్మాయి వాళ్ళు వీళ్ళందరూ డేటా తీసి కేసు పెడితే అందరూ కూడా వస్తారు. వాళ్ళు అందరి మీద పోక్సో కేసు బుక్ అయితే కూడా సోషల్ మీడియా ఎవరైతే అమ్మాయి ఫోటో చూపెట్టుకున్న పెట్టిన వాళ్ళు. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు మరి కేంద్ర మినిస్టర్ తెలియదా? ఇవాళ కేంద్ర మినిస్టర్ కనుసరణ జరుగుతుంది. అది అంతా ఈ సోషల్ మీడియా అంతా కూడా ఎవరి కనుసరణ జరుగుతుంది. ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియాను మొత్తం ₹1,00,00,000 కొనేసినావు. ఓకే, అది అయిపోయింది. మరి మెయిన్ స్ట్రీమ్ మీడియా కొనేస్తే మరి ఇవాళ సోషల్ మీడియాతోనే భారతీయ జనతా పార్టీ గత 2014 గవర్నమెంట్ ఫామ్ అయింది. మరి సోషల్ మీడియా మర్చిపోయింది. మరి సోషల్ మీడియా ఎంతమందిని అడ్డుకుంటావు నువ్వు ఇవాళ సోషల్ మీడియాలో? వాస్తవంలో సోషల్ మీడియా చూపెడుతుంది. ఇవాళ సోషల్ మీడియా ద్వారానే ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులన్నీ సోషల్ మీడియా ద్వారా వస్తున్నాయి. ఇవాళ వాస్తవ
ప్రస్తుత పరిస్థితులు మెయిన్ స్ట్రీమ్ మీడియా పక్క పెట్టేసింది. మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం ఈ నాయకుల యొక్క డబ్బులకు లొంగిపోయినాయి మొత్తం ఇవాళ. మీకు బండి సంజయ్కి ఎప్పటి నుంచి పరిచయం అసలు? 2002 అంటే దాదాపు 18 సంవత్సరాలు, దాదాపు 24 సంవత్సరాల పరిచయం మీకు ఇప్పటికే పరిచయం ఉంది. ఇప్పుడు పరిచయమే కాదలేదు, అటాచ్మెంట్ కొంతకాలం నుంచి 2020 తర్వాత అటాచ్మెంట్ అంటే వాసింగ్ ఏంటంటే నేను కార్పొరేట్ పోటీ చేసి 2020లో కార్పొరేట్ పోటీ చేస్తా అంటే నన్ను వద్దని చెప్పేసి ప్రెషర్ చేసిండు. నేను అప్పుడు 2020లో కార్పొరేట్ గా పోటీ చేస్తే ఆయనకి ఎందుకో ఇష్టం లేని కార్పొరేట్ పోటీ చేసినందుకు అప్పుడు మనసులో పెట్టుకొని కొద్దిగా పక్క పెట్టడం జరిగింది. పక్క పెట్టడంతోనే కన్నడలో జరుగుతున్న స్థానికంగా ఉన్న అవినీతి అక్రమాలు కరప్షన్ మీద నేను కొట్టడం అనే ఏది గ్రానైట్ మాఫియా ఇష్యూ కానీ, లేకపోతే స్మార్ట్ సిటీ జరుగుతున్న అక్రమాల విషయంలో కానీ, లేకపోతే ప్రభుత్వ భూముల కబ్జాల విషయంలో కానీ, లేకపోతే చెక్ డ్యామ్లు కొట్టుకుపోయిన విషయంలో కానీ, ఇలా చాలా ఇష్యూల మీద లోకల్ జరుగుతున్న ఇష్యూల మీద నేను కొట్లాడుతున్నా కొద్దిగా అది మైండ్లో పెట్టుకొని ఆయనే ఇప్పుడు నేను చెప్పిన ఇష్యూలన్నీ మీద కూడా వాస్తవంగా ఆయన కనుసలలో తెలిసి ఇవన్నీ కూడా, కానీ పార్టీని ఏ రోజు కూడా వాటి మీద కొట్లాడియాలి. ఆయన కామన్ గా పార్టీ ఇవన్నీ లీడ్ చేయాలి. పార్టీని ఏ విషయాన్ని కూడా కనీసం ఒక ప్రోగ్రామ్ చేయని ఒక ప్రెస్ మీట్ పెట్టని చేయలేదు ఆయన. నేను మాత్రం భారతీయ జనతా పార్టీ నేతగానే 2026 ఫిబ్రవరి బీఫామ్ ఇయ్యేంత వరకు కూడా నేను అన్ని ఇష్యూలలో మాట్లాడినాను బీజేపీ నేతగానే. చాలా మన ఛానల్స్లలో కూడా నేను డిబేట్లో కూడా రావడం జరిగింది. మీకు బండి సంజయ్కి చాలా క్లోజ్నెస్ ఉండి ఉంటుంది నాకు తెలిసి. సో ఆయన కార్పొరేటర్ అప్పటి మీరు చూస్తున్నారు 2022లో కూడా కార్పొరేటర్ కదా. 2020 వరకు కూడా ఇద్దరి మధ్యలో అంటే వాస్తవంగా ఏంటంటే ఆయన ఏది అడిగినా కూడా నేను ఏదంటే అంటే మిస్గైడ్ చేయను. నేను కూడా నా జీవితంలో ఇప్పుడు కూడా నేను ఎవరికి మిస్గైడ్ చేయను. నేను ఏది చేసినా గిది ముక్కు సూటిగా చెప్తాను సమాధానం. ఇక గిది పోతే ఇట్లా అవుతుంది, ఈ దారి అయితే కట్టు దారి, ఇంకో దారి అయితే తప్పు దారి అయితే తప్పు దారి అని చెప్పేస్తాను. నేను ఆ రకంగానే నేను పార్టీ నడిపిన, కార్యకర్తలను కాపాడుకున్నా. వాస్తవంగా ప్రతి ఒక్క కార్యకర్త వాళ్ళు ఉన్నారు ఎంబడి అంటే కూడా వాళ్ళ ఆ కార్యకర్త ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే పాత కార్యకర్త ఉన్నారో ప్రతి ఒక్క కార్యకర్త పనిచేసాను నేను. పొల్యూషన్ పరంగా కానీ, కోర్టు విషయంలో కానీ, వాళ్ళకు కార్యక్రమాల విషయం అన్నిట్లోనే పనిచేసాను నేను. అంటే ఆయన కుటుంబం గురించి మీకు ఐడియా ఉంటుంది? మొత్తం టోటల్ ఫ్యామిలీ గురించి. సో అసలు ఈ బండి భగీరథ్, ఈ సాయి భగీరథ్ అనే వ్యక్తి ఎలాంటి వాడు అసలు మీకు తెలుసు? వాస్తవంగా ఏంటంటే అబ్బాయిని ఫస్ట్ నుంచి కూడా ఒక సిస్టమేటిక్ గా పెంచాలి వాళ్ళు. ఆయన ఏంటంటే ఆయన ఏది అడిగితే అది కొని ఇవ్వడం, ఆయన ఏది చేస్తే దానికి అన్నిటికీ అది చేయడం. అంటే ఫస్ట్ నుంచి ఇట్లాంటి చలాకితనం ఉంది. అట్లా ఉంటేనే ఇట్లా ఉంది. ఫస్ట్ నుంచి ఉంది ఆయనకు. ఫస్ట్ నుంచి అయింది. ఏదో 10th బయోమెట్రిక్ పాస్ అయ్యిండు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యిండట. అది ఎట్లా పాస్ తెలియదు నాకు. తర్వాత మహేందర్ టెక్నికల్ కాలేజీలో జాయిన్ అయ్యిండట. అక్కడ జాయిన్ అయితే అక్కడ కాలేజీలో డీటైన్ చేశారట. డీటైన్ చేస్తే ఢిల్లీ వేరు, ఢిల్లీలో కూడా ఏదో అక్కడ కూడా కాలేజీల్లో తీసేసారట. ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తాను, ఎవరో ఇవన్నీ చూస్తాను. అంటే గిన్నిగాను మరి ఎందుకు డిటైన్ చేస్తా ఉన్నారు, ఎందుకు కొట్టాటలు చేసుకుంటా ఉన్నాడు, ఎందుకు ఇవాళ చూడండి అబ్బాయి యొక్క ఫోటో చూస్తా ఉంటే ముందట లిక్కర్ కనబడుతూ ఉంటది, సిగరెట్లు తాగుతా ఉంటాడు. చూడు అమ్మాయిలు తన ఫోటోలు దిగిన ఫోటో కనబడుతున్నాయి. ఇవాళ ఏంది అసలు ఆయన వయసు ఎంత, ఆయన ఏజ్ ఎంత ఇవాళ? ఆయన వయసు ఇంకా ఇప్పుడు మొన్ననే రీసెంట్ గా ఇంకా చదువుకునే అబ్బాయి, ఆయన చదువుకునే అబ్బాయి 24 ఉంటాడు. చదువుకునే అబ్బాయికి ఇన్ని గనం సిగరెట్ అలవాట్లు, ఇన్ని గనం మద్యం అలవాట్లు. మరి భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ అని మోడీ గారు బహిరంగ అన్నాడు కదా. మరి నువ్వేమో జై శ్రీరామ్ అంటున్నావు, భారత మాతకి జై అంటున్నావు, రామలక్ష్మి జానికి జై బోలో హనుమాన్కి అంటున్నావు. మరి కొడుకోమో సిగరెట్లకు అలవాటు అయ్యిండు, కొడుకోమో మద్యానికి అలవాటు అయ్యిండు, కొడుకు అమ్మాయిలతో తిరుగుడు అలవాటు అయింది, ఫార్చునర్ కాలేజ్ తిరుగుతాడు, ఒక్క పబ్బులట లేకపోతే ఫామ్ హౌస్లట, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఇవాళ బర్త్డే మీరు గమనించాం, ఒక చిన్న బర్త్డే కార్యక్రమం చేస్తే సినిమా రిలీజ్ ఫంక్షన్ ఉంటుంది చూడండి, ఆ రిలీజ్ ఫంక్షన్ స్టైల్లో బర్త్డే చేస్తా ఉన్నారు. పెద్ద ఎత్తున పెట్టి లైటింగ్ పెట్టి ఏంది ఇవంతా. ఇవాళ నువ్వు బిఫోర్ 2019 ఏంది, ఆఫ్టర్ 2019 ఏంది? బిఫోర్ 2000 ఎట్లుండే బండి సంజయ్? బిఫోర్ 2000 అంటే ఆయన ఎలక్షన్ గెలిచినా కూడా మంచిగా ఉండే. ఎలక్షన్ ఎంపీ గెలిచాక ఆర్థిక పరిస్థితి ఫస్ట్ నుంచి బాగుంది. ఆర్థిక పరిస్థితి అదేం లేదు. ఎందుకంటే ఏదో సెంటిమెంట్ రాజకీయం చేయాలని కొన్ని రకాల స్టేట్మెంట్స్ ఇచ్చే తప్పించి ఆర్థిక పరిస్థితి అదేం లేదు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది. ఆయన ఆర్థిక సాయం చేసి కూడా 100 మంది ఉన్నారు. ఆయనకు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేటప్పుడు ఉన్నారు ఆయనకు. అక్కడ ఆర్థిక పరిస్థితి విషయం ఏం లేదు. కానీ బయట చూడడానికి మాత్రము మామూలు సామాన్యుగా ఉంటారు. ఇవాళ మీరు గమనించండి, భారతీయ జనతా ప్రధానమంత్రి సామాన్యుడు కాదా? ఎక్కడి నుంచి వచ్చిండు? కిషన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి వచ్చిండు? పార్ట్ హౌస్ లో పనిచేసి ఇవాళ కేంద్ర మినిస్టర్ అయ్యిండు. ఇవాళ బీజేపీ పార్టీలో ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడు. వాస్తవంగా ఈయన ఒక్కడే సామాన్యుడు కాదు.
ఓకే వేరే పనికి వచ్చిన కొంతమంది ఇద్దరు ముగ్గురు ఉండదు చెప్పేసి ప్రతి ఒక్క సామాన్యులు మరి వాళ్ళు చూడు మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక పిల్లలు ఏ విధంగా పెరుగుతారు మరి మీ కూడా ఎట్లా పెరుగుతాడు పోల్చుకో ఒకసారి పోల్చుకో వాళ్ళ కిషన్ రెడ్డి కొడుకులో బిడ్డలు ఎంతమంది ప్రపంచానికి తెలియదు లక్ష్మి గారి పిల్లలు ప్రపంచానికి తెలియదు అవునా కదా వాళ్ళ భారతీయ జనతా పార్టీ అగ్రనేతల పిల్లలు ఎవరు ఎక్కడ తెలియదు చాలా మంది పిల్లలు తెలియదు అంటే నేను అడ్వకేట్ కాబట్టి వాళ్ళ కొడుకు అడ్వకేట్ కాబట్టి నాకు తెలుసు వాళ్ళ కొడుకు అడ్వకేట్ పర్సనల్ కాబట్టి తెలుసు జనాలు తెలియదు మరి మీ కొడుకు చదువుకున్న కొంచెం మైదటి కాలేజ్ చేసి కాంచెలే ప్రపంచానికి తెలిసింది అప్పుడే 2 కేసులు ర్యాగింగ్ కేసులు అయినాయి అని చెప్పేసి అన్నారు మరి అప్పుడు కేసులు అయినాయి అప్పుడే సమర్థించి అప్పుడు ఎట్లా సమర్థించుకున్నాడు ఒక అబ్బాయిని దూషించకుండా కొడతా ఉన్నాడు కొడతానప్పుడు నువ్వేమైనా వారించాలి ఇనకుంటే తీసుకొని వేరే కంట్రీకి పంపించాలి వేరే కంట్రీకి పంపించి సెట్ చేయాలి అబ్బాయిని నువ్వు ఏం చేసినావు దాన్ని నువ్వు సోషల్ మీడియా ద్వారా ఏం చేసుకున్నావు ఒక అమ్మాయిని ఈ దెబ్బలు తిన్న వ్యక్తి అట వేధిస్తే ఇది కొడుతున్నా అని చెప్పి సమర్థించుకున్నావు ఇట్లా ప్రతిదీ సమర్థించుకుండా పోతే అబ్బాయి గడిపోయాడు తప్పేముందల్లా ఏదన్నా మా నాన్న ఉన్నాడుగా నాకు కేంద్ర హోంశాఖ మినిస్టర్ ఉన్నాడు మా నాన్న ప్రతి ఒక్కరిని మా నాన్న చూసుకుంటాడు ఏదైనా మా నాన్న చూసుకుంటాడు అని చెప్పేసి ఇవాళ మొత్తం ఒక యూత్ను పెట్టుకొని మొత్తం పిల్లవాడు చెడిపోవడం కారణం వాసుగా ఆ పిల్లని తప్పేలేదు ఆ పిల్లని మొత్తం చెడిపోగొట్టేది కారణం అంతా తండ్రి ఇవాళ తండ్రి ఏవట్టే ఇవాళ కొడుకు అట్లా తయారండు కాబట్టి ఇదంతా కూడా తండ్రి బాధ్యుడవుతాడు వాస్తవంగా ఈ కేసులో కూడా మీరు గమనించాలి ఈ కేసులో ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది ఇవాళ ఏదో జూబ్లీస్ లో వాళ్ళని పిలిపించుకోండి అని చెప్పేసి బంజారాహిల్స్ లో వాళ్ళని పిలిపించుకోండి అని చెప్పేసి మాట్లాడారు అక్కడ వాళ్ళని థ్రెటనింగ్ వర్డ్స్ వేసిండు థ్రెటనింగ్ వర్డ్స్ అంటే బేరించండి వాళ్ళని నేను ఏదో ఇప్పుడు మన ఒక మీడియాలో చూసినాం ఆయన రాష్ట్రపతి అధ్యక్ష పదవులు తీసేస్తే 8 మంది చనిపోయారు వాళ్ళని అడిగిరా రేపు మీకేమైనా అయితే ఎవరు అడగారు అంటే ఇవాళ అంటే చనిపోతారు మీరు అమ్మాయి క్యారెక్టర్ మీద కూడా నువ్వు ఎంత మందితో అది చేసినావు తినమని చెప్పేసి రకరకాలుగా అంటే ఇవాళ అమ్మాయిని బ్లేమ్ చేసిండు అమ్మాయి కుటుంబం లేకుండా చేస్తాను ఇండైరెక్ట్ గా చెప్పిండు అంటే ఇది కూడా థ్రెడింగ్ వస్తుంది అందుకే నేను ఏమిటంటే A1 బండి సాయి భగీరథ్ అయితే A2 బండి సంజయ్ కుమార్ కావాలి A3 మిస్టర్ ఆయన పేరు సంగప్ అనేది ఉంది పేరు ఆయన పేరు A3 కావాలి ఎందుకంటే ఆయన తీసుకపోయింది ఆయన మీడియేషన్ చేసింది కాబట్టి వాళ్ళ ఒక పోక్సో కేసులో ఎక్కడన్నా పంచాయతీ చేస్తారండి పోక్సో కేసులో పంచాయతీ చేసినా కూడా కంపల్సరీ కేసులో పెడతారు సెక్షన్ 21 అయితే అవి వాస్తవం పెట్టాలి కంపల్సరీ అయితే ఇవాళ ఇప్పుడు ఈ కేసులో ఇప్పుడు ఏదైతే వీళ్ళు 684 క్రైమ్ నెంబర్ ఉంది కదా 684 క్రైమ్ నెంబర్ A2 మినిస్టర్ గారిని పెట్టాలి A3 సంగప్పని పెట్టాల్సిందే ఇంకా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అనుకో వాళ్ళు కూడా A3 A4 కింద A5 పెట్టాల్సిందే కంపల్సరీ రూల్ అది మరి ఇక్కడ ఒక్క వ్యక్తినే టార్గెట్ చేస్తా ఉన్నారు వాస్తవంగా అబ్బాయిని A1 గా చూపెట్టారు కానీ అబ్బాయి ఆ విధంగా ఇప్పుడు అబ్బాయి అమ్మాయితో తిరుగుతున్న విషయం వీళ్ళు కూడా తెలుసట అమ్మాయి తల్లికే కాదు వీళ్ళ తల్లి కూడా తెలుసు మరి తెలిసినప్పుడు ఎందుకు వారించాలి ఒక మైనర్ అమ్మాయితో జరుగుతున్న కొద్దీ ఏం తప్పు జరిగితే మనమే కష్టం చెప్పి తెలియద్దా మరి మినిస్టర్ గారికి మినిస్టర్ కుటుంబ సభ్యులు తెలియద్దా పోనీ ఈ ఒక్క అమ్మాయితో తిరిగినా మరి ఇప్పుడు అమ్మాయి క్యారెక్టర్ నువ్వు బ్లేమ్ చేసినావు కదా మరి అబ్బాయి క్యారెక్టర్ ఏంది ఎంత అమ్మాయిలతో తెలిసే తిరగలేదని గ్యారంటీ ఏంది ఓపెన్ ఫ్లాట్ లో ఉన్నాయి ఇప్పుడు మనకా తెలియదు ఇప్పుడు ఒక అమ్మాయితో తిరిగిన వ్యక్తి చాలా మంది తిరగచ్చు కదా అది మానవ సహజం అది అవునా కదా మరి ఇవన్నీ ఎవరు మాట్లాడాలి ఇప్పుడు అమ్మాయి క్యారెక్టర్ మనం చేసినప్పుడు వాస్తవంగా ఏంటంటే ఇవాళ మహిళల పైన గౌరవం ఉంది అని చెప్పేసి అంటారు మరి మహిళలకు అంటే అమ్మాయి విషయం ఎందుకు గౌరవం లేదు నీకు అమ్మాయి తల్లి విషయం ఎందుకు గౌరవం లేదు అమ్మాయి తల్లి కూడా ఎందుకు బేరించినావు ఇవన్నీ ఎందుకు మరి ఇప్పుడు బేరించిన దానిలో ఏదైతే ఉందో పోక్సో కేసు ఈయన మీద అయినప్పుడు ఆ బేరించిన కేసులో A2 A3 కింద వాళ్ళని కూడా పెట్టాల్సిన అవసరం ఉంది కంపల్సరీ వాస్తవం అది పెడితేనే అప్పుడు కానీ వాస్తవంగా అబ్బాయి సెట్ అవుతారు ఇలా వాస్తవంగా అబ్బాయి ఇవాళ ఆ రకంగా తయారైన కారణమే మిస్టర్ కేంద్ర హోంశాఖ మిస్టర్ బండి సంజయ్ కుమార్ ఉత్తరప్రదేశ్ లో కూడా ఈ బండి సాయి భగీరథ్ పైన కేసులని అని అంటున్నారు అందుకే మీకు ఒక విషయం చెప్తా ఆయన ఆధార్ కార్డు ఉంటాయి కదండి ఆయన ఆధార్ కార్డు కొడితే ఎక్కడైనా ఆధార్ కార్డు అయితే అడుగుతారు ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో బయట పడతాయి 100%. అవునా కదా డిపార్ట్మెంట్ చెప్పాలి డిపార్ట్మెంట్ ఈయన అరెస్ట్ చేసి రిమాండ్ చేసే క్రమంలో ఇప్పుడు ఏదైతే సిట్ అధికారిగా నియమించబడ్డ రితిరాజ్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఈయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో మొత్తం చెప్పి రిమాండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఎగ్జాక్ట్లీ ఎందుకంటే మీరు గమనించండి నేరస్తులను వెనుక నిలబెట్టి ప్రెస్ మీట్ పెడతారు ఈయన కూడా నిలబెట్టి ప్రెస్ మీట్ పెట్టి రిమాండ్ చేయాలి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ సామాన్యులకు అరెస్ట్ చేస్తారు ఈ ప్రభుత్వం
వాస్తవంగా ఇది కూడా కొత్త క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలే కదా, రాష్ట్ర దేశం మొత్తం అనుకుంటారు రాష్ట్ర ఇతర చేయరని. ఇప్పుడు నిన్న సిట్ అధికారి గారు చెప్పడం జరిగింది, ఆయన CDR అంటే కాల్ రికార్డు తీస్తున్నాము, ప్లస్ అనేది దొరకట్లేదు, అబ్స్కాండింగ్ ఉండని చెప్తా ఉన్నది. వాస్తవంగా ఆమె అపెండ్ అయింది నిన్న. ఆమె అబ్స్కాండింగ్ అంటే మరి పేట బషీర్ పోలీసు వాళ్ళు నిజంగా అబ్బాయి అరెస్ట్ చేయాలని ఇప్పుడు చేయొచ్చు కదా, ఎందుకు చేయట్లేదు? ఇక్కడ కొల్లుడు పాలిటిక్స్ నడుతున్నాయి. నన్ను అడిగితే సిట్ కూడా ఏదో కేసును డ్రాగన్ చేయడానికి అనుకుంటున్నాను. మీరు ఇంకో విషయం చెప్తాను. ఇవాళ నేను హైకోర్టుకు పోయి, ఇప్పుడు ఆయన ఉన్నాడు కదా అబ్బాయి, హైకోర్టుకు పోయి స్టే ఆల్ అదర్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ అని చెప్పి అన్నాడు అనుకో, ఏమైతుంది? పోలీసు ఇవ్వాల్సింది హైకోర్టు చెప్తే ఆర్డర్ తీసుకొచ్చుకున్నాక ఏం చెప్తారు వీళ్ళు? ఆ ప్రయత్నం ఉన్నారా వీళ్ళు? ఎగ్జాక్ట్లీ. ఏదో క్వాష్ కూడా పోతున్నారు అలా రిలీఫ్ ఇది టిల్ ది డిస్పోల్ ఆఫ్ ది క్వాష్ పిటిషన్. ఇది ఇంటరీమ్ ఆర్డర్. స్టే ఆల్ అదర్ ఫర్దర్ చేసినప్పుడు అందరూ కొలైనట్టు కదా, అరెస్ట్ ఉండదు, ఏముండదు. హైకోర్టు అరెస్ట్ ఏం చేస్తారు? ఇక హైకోర్టు జడ్జి గారు ఏమో జడ్జి ఇప్పుడు ఇస్తారయ్యారో తెలియదు, ఒక జడ్జి గారు ఇచ్చారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. వీళ్ళు ఏదో చెప్తారు, ఇది ఎట్లా రెండు ప్రభుత్వం ఇక్కడ అందరు కొనేస్తారు, డబ్బులు ఉన్నాయి కదా కొనేస్తారు. ఆర్డర్ వచ్చింది అనుకో, ఏం చేస్తారు? కథం కేసు వీకినట్టే అది ఇంకెక్కడ స్టే వచ్చినాక ఆ స్టే ఎప్పుడు వేకెట్ కావాలి, అది ఎన్నడు వేకెట్ కావాలి, మళ్ళీ అది ఎన్నడు బెంచ్ వీక్ రావాలి. అప్పటి వరకు వీళ్ళు అది ఇదే ఇప్పుడున్న ఏదైతే ఆవేశం ఏదైతే ఉందో, ఇప్పుడున్న ఈ వేడి ఏదైతే ఉందో అప్పటి వరకు ఉంటుందా? ఉండదు. ఇప్పుడు ఆధారాలు అప్పటి వరకు వీళ్ళు కూడా మెయింటైన్ చేసుకుంటారు. ఆమె మేజర్ అయిపోతాయి అప్పటి వరకు. ఇప్పుడు అమ్మాయి 70 కదా, మేజర్ కావచ్చు. ఇంకెక్కడ కేసు? ఇవన్నీ ఆలోచించుకొని చేస్తా ఉన్నారు ఇవాళ. అంటే ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రుల పైన ఈ గ్యాప్ లో, ఈ సిట్టు విచారణ ఇవన్నీ గ్యాప్ లో ఏదన్నా ప్రెషర్స్ జరిగేటువంటి అవకాశాలు అనేది పెద్ద ఎత్తున వినబడుతుంది. ఎంతవరకు అంటే వాస్తవంగా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచి టైం ఇచ్చారు వాస్తవంగా, ఇలా సపోర్ట్ చేసుకుంటారు. ఎస్, ఎందుకంటే 3-4 నెలల టైం దొరికింది. ఆ టైంలోనే ఇష్యూ అసలు ఎవరికి తెలియకుంటావు, తెలియనప్పుడే వేసేసుకుంటే అయిపోతుంటాయి. ఇప్పుడు మొత్తం ప్రపంచం మొత్తం తెలిసింది. ఇప్పుడు చేసుకున్న సెటిల్మెంట్ చేసుకుని చెప్పేసి తెలిసిపోతుంది. అంతే చెప్పేసి బ్లేమ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే ఆ అబ్బాయి తప్పు చేసిండా చేయలేదు తర్వాత పక్క పెడదాం, కానీ మార్కెట్ లో బ్లేమ్ అయ్యింది కదా. ఇప్పుడు మార్కెట్ లో బ్లేమ్ అయ్యింది కదా. ఈ ఆయనకి ఇప్పుడు సెటిల్మెంట్ చేసుకుంటే ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, పెళ్లి కావాలని వాళ్ళు అడుగుతున్నారు. ఇది మేజర్ అయినాక అమ్మాయి వాళ్ళు డిమాండ్ ఏంది? ఓన్లీ మ్యారేజే. ఆఫ్టర్ మేజర్ తర్వాత పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు అమ్మాయిని ఎవరు చేసుకుంటారు ఇప్పుడు అనే క్వశ్చన్ వస్తుంది కదా కామన్ గా. ఇలా అమ్మాయి తల్లి కూడా సెన్సిటివ్ ఇష్యూ కదా ఇది. ఈ సెన్సిటివ్ ఇష్యూను వాళ్ళు మ్యారేజ్ కి కాంప్రమైజ్ అవుతారు తప్ప మ్యారేజ్ కాకుండా ఎందుకు కాంప్రమైజ్ అవుతారు? వాళ్ళు వాళ్ళ డబ్బులు కాంప్రమైజ్ అవుతారు కాదు, వాళ్ళే ఉన్నవాళ్ళు. మరి ఎట్లా దీన్ని ఎట్లా సెటిల్మెంట్ చేస్తారు ఇక? అవునా కదా. అందుకే నేను ఏమంటే అమ్మాయి అనేది ఇప్పటివరకైతే ఆమె వర్షన్ ఏంది, ఆమె ఇంకా బయటికి రాలేదు, ఇంకా మీడియా ముందుకు రాలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మీడియా ముందుకు రాలేదు. కేవలం ఎఫ్ఐఆర్, ఇది పేట్ బషీర్ బదులు ఎఫ్ఐఆర్, కన్మర్ 210 ఎఫ్ఐఆర్ మీద ఇదంతా నడుస్తా ఉన్నది ఇవాళ. ఇవన్నీ బయటకు వచ్చాక వాస్తవంగా అమ్మాయి నిజంగా పోరాడుతుందా? పోరాడితే మాత్రం ఇవాళ అమ్మాయి మీద ఏదైతే చెడు ప్రచారం చేసారో, ఏదైతే అమ్మాయి సంబంధించిన పేరు, అమ్మాయి డీటెయిల్స్ అన్ని ఏదైతే పెట్టిరో, అమ్మాయి ఫోటో అయితే పెట్టి వీళ్ళందరికీ ప్రాబ్లం అవుతుంది. వీళ్ళందరూ కూడా 100% కేసులు బుక్ అవుతారు. అమ్మాయి నిజంగా కొట్టాడితే ఈ అమ్మాయి కొట్ట కూడా మనం చేయాలి. అయితే ఇలా ప్రధానంగా నిన్న భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు కూడా ఈ కేసుకు మాకు సంబంధం లేదు, పార్టీకి సంబంధం లేదనే మాట అంటున్నారు. అదేవిధంగా అసలు కొడుకు తప్పు చేస్తే అయ్యని ఎందుకు నిందించాలి అని మాట్లాడుతున్నారు. దాని గురించి నేను ఒక విషయం, కొడుకు తప్పు అయ్యింది కంటే మరి అయ్యే ప్రాపర్టీ కొడుకు ఎందుకు అడుగుతాడు? ఇప్పుడు అయ్యకు సంబంధించిన ప్రాపర్టీ మరి ఇవాళ కొడుకు దగ్గర ఏం అమౌంట్ ఉంది? మరి కొడుకు ఏం చేస్తే సంపాదించి ఖర్చు పెడుతుండా? అయ్య సంపాదనే కదా ఇదంతా. ఇవాళ ఈ జల్సాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తండ్రి సంపాదనే కదా. మరి తండ్రి సంపాదనప్పుడు తండ్రికి కొడుకు సంబంధం అంటే రామచంద్ర గారు కూడా ఆలోచించాలి. వాళ్ళు ఒక సీనియర్ అడ్వకేట్ హైకోర్టులో, సీనియర్ అడ్వకేట్. అంటే ఇవాళ మీడియా ముందు ఏదో ప్రెస్ రిపోర్ట్ అడిగిన క్వశ్చన్ కు నువ్వేం చెప్పాలి? అదంతా చట్టం తీసుకపోతుంది, మాకు సంబంధం లేదు, అది వాళ్ళ కుటుంబ సమస్య అని చెప్పాలి. ఇట్లా చెప్పాలి. కానీ తండ్రి కొడుకు సంబంధం లేని మాట్లాడేతో తప్పది. తండ్రి కొడుకు సంబంధం, పార్టీకి సంబంధం లేదు, పార్టీ వ్యక్తేనే. అగో కేంద్ర హోంశాఖ సహాయ మినిస్టర్ సొంత కొడుకు పార్టీకి సంబంధం ఎట్లా అంటారు? నాకు అర్థం కాదు. పార్టీకి సంబంధం నీకు సంబంధం లేకపోవచ్చు, కానీ పార్టీకి సంబంధం కదా ఇవాళ. ఇప్పుడు మేము ఏమంటాం, ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఏం కోరుకుంటున్నారు అని వాస్తవంగా అయితే రిజైన్ చేయాలని చెప్పేసి కోరుకుంటారు. స్వచ్ఛందంగా రిజైన్ చేయాలి అనేది రిజైన్ చేస్తలేడు ఇవాళ. మరి కేంద్ర పార్టీ కూడా ఏమన్నా రిజైన్ చేయమని చెప్పేసి ఇవాళ రేపట్లో పంపుతారా చూడాలి. రిజైన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేంద్రం నుంచి కూడా ఒక స్పీకర్ ఫార్మ్ లెటర్ వచ్చింది అనేటువంటి ఒక వాదన వినిపిస్తుంది. అది కూడా ఇవాళ మార్నింగ్ నుంచి తెలిసింది. ఇవాళ కరీంనగర్లో హిందూ ఏకతా యాత్ర ఉంది ఇవాళ ఈ రోజు.
ఆ హిందూ యాత్ర కన్నా బిఫోర్ రిజైన్ చేసే పరిస్థితి అయితే లేదు, అని చేయడు ఆయన. ఓకే. ఆయన హిందూ యాత్ర అయిపోయాక చేస్తాడు. నిజంగానే మీరు అన్నట్టు కేంద్రం నుంచి ఏమైనా స్పీకర్ ఫార్మేట్ లో ఏమైనా ప్రోఫార్మ్ వస్తే రేపు ఎత్తారు, రేపు నైట్ అనే ఎత్తా, లేకపోతే ప్రోగ్రామ్ అయిపోయాక ఎత్తా, లేకపోతే రేపు ఎత్తారు తప్ప బిఫోర్ చేయడు ఆయన. ఇప్పుడు సాయంత్రం రేపు చేసే అవకాశం, నైట్ ప్రోగ్రామ్ అయిపోయినాక లేకపోతే రేపు పొద్దున చేస్తాడు, అంతే చేయడు. అంటే మీరు నిజంగానే వస్తే మరి నిజంగానే మరి ఇవాళ మోడీ గారు వచ్చారు, బహిరంగ సభ నిర్వహించారు, వెళ్ళిర్రు. మరి మోడీ గారి సభలో చాలా మంది రకరకాల ప్రచారం జరిగింది. అసలు లేడు కూర్చున్నారు కదా. మరి అంటే పార్టీ అది ఏదైనా సరే, అది మరి ఎట్లా దుష్పరిచారిదో నాకు తెలియదు. ఓకే, కూర్చున్నాక మరి మోడీ గారు ఆయనతో పర్సనల్ గా మాట్లాడి మనకు తెలియదు, అది బయటికి రాలేదు. అది వారు రాగానే పవన్ కళ్యాణ్ గారి ఇంటికి పోవడం జరిగింది, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోవడం జరిగింది, అఫీషియల్ ప్రోగ్రామ్ పాల్గొనడం జరిగింది. అఫీషియల్ ప్రోగ్రామ్ కూడా కేంద్ర హోంశాఖ సహాయ బండి సంజయ్ గారు పాల్గొనడం జరిగింది. తర్వాత ఇదంతా ఈ రొటీన్ అంతా జరిగింది. కానీ పర్సనల్ విషయంకి వచ్చేసరికి ఈ ఇష్యూ ఏదైతే ఉందో, ఈ ఇష్యూ ఆయన మంత్రి పదవి అనేది ఏదైతే ఉందో ఈ కేసును నీరు రాస్తుంది, ఈ కేసును ప్రలోభకు గురి చేస్తుంది, సాక్షులను ప్రభావితం చేస్తుంది, ఎవరైతే ఈ బాధితులు ఉన్నారో వాళ్ళని కూడా బెదిరించే అవకాశం ఉంటాయనే కోణం ఏదైతే ఉందో, ఆ కోణం బయటికి రావాలంటే రాజీనామా చేయాలి. రిజైన్ చేస్తే ఇవన్నీ రావు, రిజైన్ చేయలేదనుకో ఇవన్నీ వస్తాయి. ఎందుకంటే ఆ మినిస్టర్ పదవి అవుతుందో ఇవాళ రేవంత్ రెడ్డి గారే కొల్లుడు అయిపోయారు కదా. వాళ్ళు రేవంత్ రెడ్డి గారు కొల్లుడు అయిపోయారంటే ఇక డీజీపీ ఏం చేస్తారు, పోలీసు ఏం చేస్తారు. ఇప్పుడు నేనేమంటారు, ఇప్పుడు సిట్ వేసారు, ఇప్పుడు సిట్టులో రితురాజ్ గారు అపాయింట్ అయ్యారు. ఎవరి కింద పనిచేయారు, డీజీపీ కింద హోంమంత్రి కిందనే కదా. మరి హోంమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా, ముఖ్యమంత్రి వారి కిందనే పనిచేయాలి కదా. ఏదైనా వాళ్ళ గైడెన్స్తోనే పనిచేయాలి కదా. మరి సిట్ అనేది అంటే కూర్చున్నానండి, ఇక సిట్ అంటే ఏంటి, సిట్టే ఇంకేంది అంటే కేసు సిట్ చేయాలని చూస్తున్నారా వీళ్ళు. ఇది ఒక ఆలోచన వస్తుంది. ఇవాళ స్టాండ్ ఉన్న కేసును, నిలబడి ఉన్న కేసును కూర్చోబెడతారా మరి అని ఒక అనుమానం వస్తుంది. మరి దానికే సిట్ వాళ్ళకి సిట్ ఎందుకంటే నాకు అర్థం కాదు. కానీ దరఖాస్తు ఇచ్చారు, దరఖాస్తులో కాంటెంట్ చూడండి, ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎఫ్ఐఆర్ బుక్ అయినాక ఏం చేయాలి, హాస్పిటల్ ఒక సామాన్యుకి ఏం చేస్తారు మీరు, ఎఫ్ఐఆర్ అయినాక అమ్మాయిని అయితే విత్ ఇన్ 1 day లో తీసుకుపోయి స్టేట్మెంట్ స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి. ఇంతవరకు స్టేట్మెంట్ రికార్డ్ చేయలేదు, మరి ఇంతవరకు చేసాడు తెలియదు నాకు. అది ఆ రికార్డు వేరు, మేజిస్ట్రేట్ దగ్గర రికార్డు చేయలేదు. మరి గిన్ని రోజులు అవుతుందా, 8th రోజు ఏ రోజు ఇవాళ ఎంత 12th 4 days కడతాయి. కానీ వాస్తవంగా 4 days లో స్టేట్మెంట్ రికార్డ్ అయ్యారు, 4 days లో అభ్యర్థన అరెస్ట్ చేయరు. అంటే ఇవాళ కేంద్ర హోంశాఖ ఇచ్చారు పదవి అనేది ఇక్కడ గురి చేస్తుంది కదా. ఆయనను ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తా ఉన్నారు. అందుకని ఏమంటే సిట్టు ఏదైతే ఉందో ఈ కేంద్ర హోంశాఖ మినిస్టర్ బండి సంజయ్ ఆలోచన మేరకే చేసిరా అని డౌట్ వస్తాను నాకు. ఈ సిట్టు ఆయనే రేవంత్ రెడ్డి చెప్తే రేవంత్ రెడ్డి గారు చేసిరా. అప్పటిదాకా మాట్లాడిన వ్యక్తి, ఇష్యూ మీద మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు కూడా ఇంకా స్టేట్ మొత్తంలో కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎక్కడ స్పందిస్తలేరు. ఇంకా మా జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్ అయితే మొత్తంగా స్పందిస్తలేరు. ఇంకా టీఆర్ఎస్ వాళ్ళు కూడా కాదు, కాంగ్రెస్ కూడా స్పందిస్తలేరు. నేను ఏమంటున్నా, స్పందించండి, అమ్మాయికి న్యాయం చేయమని చెప్పేసి అడగండి, చట్టప్రకారం ఇవ్వమని చెప్పేసి అట్లనే మాట్లాడారు మీరు. మీ పిల్లలు అయితే అట్లనే మాట్లాడారు, మీ పిల్లలు అట్లనే ఉంటారు. మరి ఒకవేళ ఇదే ఇన్సిడెంట్ కేటీఆర్ గారి కొడుకు లేకపోతే ఇంకేమైనా బీజేపీ పార్టీకి సంబంధించిన బడా నేతల కొడుకు అయితే ఇట్లా ఉంటుందా ఇష్యూ? బండి అయిపోరు, వాళ్ళకి సస్పెండ్ అయిపోరు. అంటే నీకైతే ఒక్క రోజు వేరొకైతే ఒక్క రోజులా లా ఆర్ ఈక్వల్ బిఫోర్ అంటాం. ఇవాళ బండి సంజయ్ ఈక్వల్ బిఫోర్ లా అయిపోయింది ఇవాళ. అట్లా అయిపోయింది ఇవాళ. సో ఇక్కడ బండి సంజయ్ ఈ ఇష్యూ ఏదైతే ఉందో, ఈ కేసు సంబంధించిన విషయాల్లో తెర వెనుక చాలా మంది ఉన్నారని పేర్లు వస్తా ఉన్నాయి. అలా మీ పేరు ఉందేమన్నా? ఏది తెర వెనుక మీరు పనిచేస్తారా ఈ కేసు వెనక? మీకు సంబంధం? నాకు తెలియదు విషయం. ఏమైనా తల్లిదండ్రులు కానీ అంటే చాలా పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు నేను ఒక అడ్వకేట్, అంటే మీరు బండి సంజయ్ వ్యతిరేకులంతా కలిసి ఈ యొక్క ప్లాన్ చేసిరు, అందరూ పకడ్బందీగా ప్లాన్ చేసిరు అని చెప్పేసి ఒక బలమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. దానిలో మీరు కూడా ఒక విషయం అంటే అమ్మాయి ఎవరో మనకు తెలియదు, వాస్తవంగా అమ్మాయి తల్లి ఎవరో తెలియదు. మీడియా ఖచ్చితంగానే వీళ్ళని విషయం అంత తెలుసుకుని ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలుసుకుని ప్రయత్నం తెలుసుకున్నారా మొత్తం పూర్తి వివరాలు? మనం చూస్తున్నాం కదా, మీడియా చూస్తున్నాం కదా. అమ్మాయి ప్రాపర్ ఎక్కడ చూపెడతా ఉన్నారు. అమ్మాయి పేరు అయితే వాస్తవంగా ప్రపంచానికి చూపెట్టింది ఎవరు? వాళ్ళే, సాయి భగీరథ కదా. పేరు, అమ్మాయి పేరు, అమ్మాయి తల్లి పేరు, అమ్మాయి తండ్రి పేరు, మొత్తం డాటా అంతా టోటల్ పోలీస్ ఉంది కదా. ఇంకా కొత్త తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది అలా, అవునా కదా? వాళ్ళే ఫస్ట్ చూపెట్టారు. వాస్తవంగా చూపెట్టాల్సిన అవసరం లేకపోతుండే, వాళ్ళు చూపెట్టాక ఇప్పుడు నేను కామన్ గా అడ్వకేట్. నా దగ్గరికి ఇప్పుడు వాళ్ళు వచ్చా నేను వాళ్ళకు న్యాయం చేస్తాను యాజ్ అడ్వకేట్. ఎందుకంటే నా ప్రొఫెషన్, నేను ఫీ తీసుకుంటే పని చేస్తాను నేను.
వాళ్ళు సజెషన్ అడిగినా చెప్తాను యాజ్ అడ్వకేట్ గా, ఇప్పుడు చెప్తాను నేను, ఎందుకంటే యాజ్ అడ్వకేట్ గా నా బాధ్యత. మీరు ఎప్పుడు అంటే కలవాలని అనిపించలేదా? బాధ్యతను కలిసి వాళ్ళకు చెప్దాము ఈ బండి వల్ల మీరు చాలా సఫర్ అయ్యారు కదా, వాళ్ళకు కూడా ఎంతో కొంత ధైర్యం చెప్పాలని అనిపించలేదు? ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అయితే నేను చేస్తాను. నన్ను అప్రోచ్ కావాలి, నన్ను అప్రోచ్ కానీ నా ఇచ్చి నేను పోను. ఎందుకంటే నన్ను అప్రోచ్ అయ్యి నా అడ్వకేట్ ఫీజు ఇచ్చినప్పుడే నేను నా పని స్టార్ట్ చేస్తాను. నేను వాళ్ళు అప్రోచ్ కాలే. అంటే అడ్వకేట్ పర్సనల్ గా అంటే ఇప్పుడు రాజకీయ పరమైన విభేదాలు నేను అనుకుంటాం. రాజకీయ విభేదాలు ఉన్నప్పుడు నా పార్టీ చెప్పాలి నాకు కొట్లాడమని చెప్పేసి ఆ ఇష్యూలో కొట్టడం, అప్పుడు నేను వాళ్ళ అప్రోచ్ అవుతాను. నేను నాకు అప్రోచ్ కమ్మని నా పార్టీ నాకు చెప్పలేదు కాబట్టి నేను అప్రోచ్ కాలేదు. అసలు ఈ పరిణామాలు అడ్వకేట్ గా మాత్రం వాళ్ళు అప్రోచ్ అయితే మాత్రం కొట్లాడతాను. చివరిగా ఈ పరిణామాలు ఎటువైపు దారితీసే అవకాశాలు కనబడుతున్నాయి? ఏదో ఒకటి అండి, ఇప్పుడు నేను చెప్తున్నా, ఇప్పటికైనా కానీ అబ్బాయిని తండ్రి తీసుకొచ్చి సెంటర్ చేయాలి. చేయని పక్షంలో పోలీసులు అరెస్ట్ చేయాల్సింది. ఎందుకంటే ఇంత రభస అయినాక, ఇంత పబ్లిసిటీ అయినాక పోలీసు ఇక్కడ చేయలేదనుకో, ఇవాళ పోలీసు వ్యవస్థను ఎవరు నమ్మరిగా. అసలు ఇవాళ తెలంగాణ పోలీసు వ్యవస్థ ఎట్లుందంటే సామాన్యులకే పోలీసు అనే వ్యక్తి ఉంది. ఇవాళ సామాన్యులకే పోలీసు వ్యవస్థ పనిచేసినప్పుడు ఇక రేపు ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీద పోతే కూడా పోలీసులు తిడతారు. ఇదే విషయం ముందు పెట్టుకుంటారు. ఆ రోజు ఏం చేసాను ఆ రోజు ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇవాళ అన్ని అరెస్ట్ చేస్తాను అందరూ మాట్లాడతారు. ఇక అన్ని పోలీసులు రివెంజ్ వచ్చేస్తుంది. ఇక ఆ రివెంజ్ రాకముందే పోలీసులు సర్దుకోవాలి. వాళ్ళ ఒకవేళ పోలీసు అరెస్ట్ చేయలేదనుకో, హైకోర్టు రిలీఫ్ ఇచ్చింది అనుకో, ఇక మనం ఏం చేయాలి? హైకోర్టు రిలీఫ్ ఇస్తే మళ్ళీ ఆర్డర్ మీద వీళ్ళు పై కోర్టుకు పోతారు. వాళ్ళు మన డబుల్ బెంచ్ కన్నా లేకపోతే సుప్రీం కోర్టు కన్నా పోతారు. వాళ్ళు కామన్ గా ఇచ్చే తప్పు ఆర్డర్ ఇచ్చని చెప్పేసి. ఒకవేళ నిజంగా రిలీఫ్ ఇవ్వాలనుకో అబ్బాయిని అరెస్ట్ చేయాల్సిందే. ఈయన వాస్తవంగా చెప్పాలంటే ఈయన ఫస్ట్ చేయాలి చెప్పని ఆరోపణ రాగానే వెంటనే రిజైన్ చేయాలి. ఇప్పటికైనా రిజైన్ చేయలేదు. నేనేమిటంటే ఈ రోజు లీవ్లో 12 తారీఖు వాళ్ళ రేపు అంటే రేపటి వరకు 48 గంటలలోపు రాజాం వేసి నువ్వు నిరూపించుకోవాలి. ఇవాళ వాస్తవంగా పార్టీ నువ్వే రాజాం వేయాలి. పార్టీ రాజాం ఏమంటే విజయసుడు కాదు, నీ స్వచ్ఛందంగా రాజాం వేసి పార్టీకి పంపాలి. నా కొడుకు మీద ఆరోపణలు వస్తే నేను రాజాం వేస్తా ఉన్నా, నా కొడుకు మీద మళ్ళా ఆయన నిర్దోషంగా విడుదలైనప్పుడు నేను మళ్ళీ నేను తీసుకుంటా అని చెప్పి అనాలి. ఇది రాజకీయ నాయకుని ఒక లక్షణం ఇది. కానీ ఈయనకు ఆ లక్షణం లేదు. ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడితే దాడులు చేయించడం. ఇవాళ లోక్సభలో ప్రమాణ స్వీకారం చేసిండు. ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దాడులు చేస్తా అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసిండు. ప్రమాణ స్వీకారం ఏం చేసిండు? పాత రాజ్యాంగం ప్రమాణం చేసి మరి ప్రమాణ స్వీకారం చేసిన దానికి లెక్కగా ఉన్నాడు ఆయన? లేడు. మరి ఎట్లా నాకు అర్థం కాదు. నేను కూడా అంటున్నా, ఇప్పుడు ప్రధాని మోడీ గారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా ఈ ఇష్యూలో 100% శ్రద్ధ వహించాలి. వాళ్ళు ఈ ఇష్యూ గురించి వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకొని వాళ్ళు చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు ఇద్దరు నేను కోరుతా ఉన్నాను. నేను ఓకేనా, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో ఇది మొత్తానికైతే బేతి మహేందర్ రెడ్డి గారు చాలా స్పష్టంగా బండి సంజయ్ దాదాపు 2002 నుంచి పరిచయం కదా, అప్పటి నుంచి కూడా ఆ బండి సాయి భగీరథ్ పరిస్థితి ఎలా ఉండేది, మానసిక స్థితి ఎలా ఉండేది, అదేవిధంగా బండి సంజయ్ యొక్క మానసిక స్థితి కూడా ఎలా ఉండేది అనేది చాలా విషయాలు చెప్పడం జరిగింది. బండి భగీరథ్ ఇలా తయారు కావడం కారణమే తండ్రి పెంపకం అనేటువంటి కోణం చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో తండ్రి సరిగా మందలించి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒక అమ్మాయి మైనర్ బాలిక యొక్క జీవితం ఈరోజు రోడ్ల పాలు ఏది కాదు అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా బండి సంజయ్ రేవంత్ రెడ్డి యొక్క వారి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారాలు కూడా ఎట్లా ఉన్నాయో చాలా స్పష్టంగా వారు చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి ఎంతవరకు ఈ కేసు ముందుకు పోతుంది, సిట్ ఏ విధంగా దీన్ని తీసుకుపోతుంది, అదేవిధంగా కోర్టులో ఏమైనా ఆర్డర్లు వస్తాయా, ఆర్డర్లు వచ్చి ఈ కేసు వీగిపోతుందా, ఇవన్నీ కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. చూద్దాం ఎంతవరకు కాలం నిర్ణయిస్తుంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.